రెడిక తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు అయితే వేగవంతం చేసింది. ఇక తమిళనాడులోని ఏఆర్ డైరీలో సిట్ అధికారులు అయితే తనిఖీలు చేశారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి చెప్పండి, ఈ కల్తీ నెయ్యికి సంబంధించి ఏఆర్ డైరీలో అయితే సిట్ అధికారులు తనిఖీలు చేసినట్టుగా తెలుస్తోంది. వాళ్ళు ఈరోజు టీటీడీకి తిరుమలకి కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? మమతా మొత్తం మీద అంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ కల్తీ నెయ్యి అంటే తిరుమలకి సంబంధించి గతంలో అనిమల్స్ ఫ్యాట్స్ తో కలిసిన నెయ్యి వచ్చిందంటూ కూడా ఏదైతే ప్రభుత్వం సిఐడికి అప్పగించడం జరిగింది ఆ కేసుకు సంబంధించి. అయితే ఇది సుప్రీంకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధానంగా దీనిపైన విచారణ కమిటీని ఏర్పాటు చేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇద్దరు సిబిఐ అధికారులు అదేవిధంగానే ఇద్దరు ఏపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిఐడి అధికారులు అదేవిధంగానే ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే ప్రధానంగా అంటే తనిఖీలు చేస్తారు ఏదైతే ప్రధాన చేస్తూ ఉంటారో దానికి సంబంధించినటువంటి అధికారిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా చాలా అంశాలు ఉన్నాయి. గతంలో మనం చూస్తున్నట్లయితే కన్నా చాలా రకాలుగా భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కాబట్టి సుప్రీంకోర్టు కూడా దీనిపైన చాలా క్లారిటీ ఇస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే తిరుపతిలో దానికి సంబంధించి ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే కన్నా సిఐడి కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ తిరుపతి అలిపిరి సమీపంలో ఉన్నటువంటి ఇక్కడ ప్రధాన కార్యాలయం అంటే ఎస్సీబీసీ ప్రధాన కార్యాలయం ఉంటుంది. ఇక్కడ ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానంగా అంటే ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఎవరైతే కమిటీ ఏర్పాటు చేస్తుంటారో ఆ కమిటీకి సంబంధించినటువంటి ఇద్దరు సిబిఐ అధికారులతో పాటు ఇద్దరు సిఐడి అధికారులు ఉంటారు. అదేవిధంగానే మిగిలినటువంటి మనం చూడొచ్చు ఇక్కడ అధికారులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు ఒక్కొక్కరే. అంటే ఎందుకంటే ఇవాళ రేపు నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా దీనిపైన చర్యలు అంటే దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అందువల్లనే సిబిఐ అధికారులతో పాటు సిఐడి అధికారులు కూడా మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ తనిఖీలు చేసేందుకు కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతానికి అధికారులందరూ కూడా ఇక్కడ కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఇవాళ నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి విచారణ కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. గతంలో మనం చూసాం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సిఐడి అధికారులు తిరుమలతో పాటు చెన్నైలో ఉన్నటువంటి ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి వ్యవహారం మనం చూడొచ్చు. ఇక్కడ కార్యాలయానికి సంబంధించి ఇప్పుడే అధికారులందరూ కూడా చేరుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద గతంలో మనం చూస్తున్నట్లయితే కదా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సిఐడి అధికారులు కూడా తిరుమల అదేవిధంగానే తిరుమల మార్కెటింగ్ అంటే తిరుపతికి సంబంధించిన మార్కెటింగ్ శాఖలో కావచ్చు లేదంటే ఏదైతే ఈ నెయ్యికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రధానంగా పూర్తి స్థాయిలో కూడా ఏఆర్ కంపెనీ నుంచి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ కూడా తనిఖీలు చేయడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్న తరుణంలోనే ఒక్కసారిగా వైసీపీకి సంబంధించిన అధికారులు వైసీపీకి సంబంధించిన కొంతమంది అంటే గత ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా నేరుగా సుప్రీంకోర్టు ఆశ్రయించడం జరిగింది. అందులో సందర్భంలోనే సుప్రీంకోర్టు కూడా ఈ రకమైనటువంటి మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. మొత్తం 5 మంది కమిటీతో ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే ఇవాళ విచారణ అనేది ప్రారంభమవడం జరిగింది. ఇవాటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి విచారణ రాబోయే రోజుల్లో ఎటువంటి అంటే ఇప్పటికే తిరుమలలో ఉన్నటువంటి లడ్డూ ప్రసాదాలను పరిశీలన చేశారు సిఐడి అధికారులు. మరోవైపు ఏఆర్ కంపెనీ చెన్నైకి వెళ్లడం జరిగింది. మరోవైపు తిరుపతిలో ఉన్నటువంటి మార్కెటింగ్ శాఖ సంబంధించినటువంటి ఎక్కడెక్కడ కొనుగోళ్లు ఎక్కడెక్కడ అమ్మకాలు జరుగుతాయో అంటే తీసుకొస్తారు వాటిపైన కూడా విచారణ జరిపారు. గతంలో టీటీడీ ఈవో కూడా మాట్లాడుతూ దాదాపుగా 10 ట్యాంకర్లకు సంబంధించినటువంటి నెయ్యి తిరుమలకు వచ్చింది. అందులో 6-7 ట్యాంకర్ల వరకు కూడా అప్పట్లో సమయంలో అనిమల్స్ ఫ్యాట్స్ తో కలిసినటువంటి నెయ్యిని వాడేశారు. దాని తర్వాత గుర్తించి ఒక 3-4 ట్యాంకులు మాత్రం రిటర్న్ పంపించామంటూ కూడా ఆయన గతంలో కూడా చెప్పడం జరిగింది. దీనిపైన పెద్ద ఎత్తున భక్తుల మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కూడా ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఇద్దరు అంటే ఎక్కడా కూడా అపోహలు అనుమానాలు లేకుండా ఇద్దరు సిబిఐ అధికారులతో పాటు ఇద్దరు సిఐడి అధికారులు అదేవిధంగానే ల్యాబ్స్ టెక్నికల్ సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఒక అధికారిని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద ఇవాళ నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి చాలా దూకుడుగా వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. కేవలం భక్తుల మనోభావాలను దెబ్బతీసే రకంగా గతంలో ఇన్ని రకాలుగా అక్రమాలు జరిగాయి కాబట్టి లడ్డూ ప్రసాదాల నాణ్యత విషయంలో ఇంత దారుణంగా దెబ్బతీశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని పారదర్శకంగా ఈ కేసును ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అదేవిధంగానే ఉంది. అదేవిధంగానే ఇది అంతా కూడా విచారణ జరిగిన తర్వాత ఒక సీల్డ్ కవర్ లో ఏదైతే కమిటీ ఏర్పాటు చేసిందో సుప్రీంకోర్టు ఆ కమిటీ సీల్డ్ కవర్ లో విచారణ అనేది అంటే అసలు అనిమల్స్ ఫ్యాట్స్ అనేది కలిసాయా లేదంటే ఎంత మోతాదులో కలిసాయి లేదంటే ఎందుకు ఈ రకమైనటువంటి దారుణానికి పాల్పడ్డారనే దానిపైన కూడా విచారణ జరిపి దాని తర్వాత సుప్రీంకోర్టుకి సీల్డ్ కవర్ లో విచారణ అయిపోయిన తర్వాత నివేదిక అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. మమత. రైట్, థ్యాంక్ యూ గోపినాథ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.